ఆయన సినిమా రాజసాబ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదంటే ఏం చెప్తారు? ఆ సినిమా తీయటమే పొరపాటు అండి. మారుతి గారి డైరెక్షన్ కొంచెం ఫెయిల్ అది. ఎందుకంటే అది ఆ విషయంలో మనం ప్రభాస్ గారిని మనం ఏం అనలేం. ఎలాగంటే ఆయన ఎంతో నమ్మి ఫస్ట్ టైం ఆయన హారర్ జోనర్కి వచ్చి ఒక వెరైటీగా ఉంటుంది కదా, అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, కొంచెం వెరైటీగా ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉండే సినిమా చేద్దామన్న ఉద్దేశంతో మారుతి గారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మారుతి వినియోగించుకోలేకపోయాడు. ఆ విషయంలో ఏంటంటే ఆయన అంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదగాల్సిన ఆయన లోకల్గా కూడా ఇదయ్యి నిన్న మొన్న చూస్తుంటే కనుక మారుతిని ఎస్కేఎన్ అంటే కోఆపరేట్ చేశారు. వాళ్ళిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాట్లు, అంటే ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. ఆ విషయంలో ఏంటంటే రాజాసాబ్ దెబ్బ అవడానికి కారణం పూర్తిగా అయితే మారుతి డైరెక్షన్. అనిల్ గారు ఎవ్రీ సంక్రాంతికి ఏ హీరోతో సినిమా చేసినా కూడా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అవునండి. సో నెక్స్ట్ సంక్రాంతికి కొంతమంది నాగార్జున గారితో చేస్తే బాగుంటుందని అంటున్నారు, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంది అంటున్నారు. అవునండి. సో వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను నాగార్జున గారు అంటాను. ఎలాగంటారంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు. ఈ 4 పిల్లర్లో ఉన్నది 4 వ్యక్తి ఎవరంటే నాగార్జున గారే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటేనండి ఆల్రెడీ ఆయన లైనప్ ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా అనిల్ రావిపూడి గారు పవన్ కళ్యాణ్ గారితో తీసే సినిమా అవకాశం ఉండొచ్చు, కానీ ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం లేదు, ఉండదు. తర్వాత ఎప్పుడైనా వీలైతే పై సంక్రాంతికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే ఆయన ఖాళీ ఉంటే చేసే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ సంక్రాంతికి అయితే పవన్ కళ్యాణ్ గారితో సినిమా లేదు. ఉంటే కనుక నాగార్జున గారితో ఉండొచ్చు. ఈ సోషల్ మీడియా ప్రపోజల్ కూడా నాగార్జున గారికి వెళ్ళింది. అది ఆయన అంగీకరించి, అంటే జూన్ నెల తర్వాత అంగీకరించినా సరే ఆయన సంక్రాంతికి తీసి సినిమాని రిలీజ్ చేయగలిగే కెపాసిటీ అనిల్ రావిపూడి గారికి ఉంది. అందువల్ల ఏంటంటే నో ప్రాబ్లం. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉన్నట్టుగా కూడా అనిల్ రావిపూడి గారు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ అయితే కనుక ఖచ్చితంగా నాగార్జున గారితో ఉండొచ్చు. కానీ ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా లేకపోతే వేరే కారణాలు చెప్పేది ఏంటంటే అన్నోన్, అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ హీరో ఒకళ్ళు లైన్లో ఉన్నారు అని అంటున్నారు. అది లైనప్లోకి వచ్చేదాకా మనకు తెలియదు, అంతే.